అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. జూలై నెల వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు. జూలై నెలలో వృశ్చిక రాశి వారు ఊహించని సంఘటనలను చూస్తారు. కొందరు వ్యక్తులు మీపై పగబట్టి మీపై కుట్రలు పన్నుతారు. వారు ఎవరో ఈ నెల మీరు ఎటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ నెల మీరు ఎటువంటి సంఘటనలను ఎదుర్కొంటున్నారో కూడా తెలుసుకుందాం. అలాగే మీరు ఈ నెల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేయవలసిన పరిహారాల గురించి కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ రాశి జలతత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఇది శక్తి, ధైర్యము, సంకల్పం, రహస్యాలు, పరివర్తన మరియు లోతైన భావోద్వేగాలకు ప్రతీక. వృశ్చిక రాశి వారు సాధారణంగా చాలా బలమైన సంకల్పం కలవారు, తీవ్రమైన భావోద్వేగ పూరితులు, రహస్య స్వభావం కలవారు మరియు పరిశోధనాత్మకంగా ఉంటారు. వీరు తమ లక్ష్యాలను సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. వీరు విధేయులు మరియు రక్షణాత్మకంగా ఉంటారు. అయితే వీరు ఒక్కోసారి మొండితనము, అసూయ, పగ మరియు అనుమాన స్వభావం ఉన్నవారుగా కనిపించవచ్చు. జూలై నెల వృశ్చిక రాశి వారికి మానసికంగా తీవ్రమైన ఆందోళన మరియు భద్రత భావాన్ని తీసుకువస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా కుటుంబ, వృద్ధి మరియు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. నిరంతరం భయము, నిరాశ మరియు అభద్రతా భావం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మీరు మీ లక్ష్యాల పట్ల నిరాశ చెందవచ్చు మరియు మీ సామర్థ్యాలపై సందేహాలు పెంచుకోవచ్చు. మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందించడం, కోపడటం లేదా నిరాశ చెందడం వంటివి జరగవచ్చు. ఇది మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఇబ్బంది కలిగించవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నారని భావించవచ్చు మరియు ఎవరితోనూ మీ సమస్యలను పంచుకోలేకపోవచ్చు. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేయవచ్చు. నిద్రలేమి సమస్య తీవ్రం కావచ్చు. దీనివల్ల మీరు రోజంతా అలసటగా, చిరాకుగా ఉంటారు. ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడి మీ మొత్తం జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. మీ సహజమైన సంకల్పం, ధైర్యం ఈ నెలలో కొంతవరకు బలహీనపడవచ్చు మరియు మీరు పరిస్థితులను ఎదుర్కోవడానికి కష్టపడవచ్చు. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించండి, వెనుకాడకూడదు. జూలై నెల వృశ్చిక రాశి వారికి వారి సంబంధాలలో అపార్థాలు మరియు నమ్మక ద్రోహాలను తీసుకువస్తుంది. ఇది సంశయ స్వభావం ఈ నెలలో పెరుగుతుంది. ఇది మీ బంధాలను దెబ్బతీస్తుంది. వివాహితులకు వారి జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు పెద్ద తగాదాలకు దారితీయవచ్చు. నమ్మకం లేకపోవటం లేదా ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరిగి దాంపత్య జీవితంలో తీవ్ర సమస్యలు ఏర్పడవచ్చు. భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి, లేదంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు. ప్రేమలో ఉన్నవారికి కూడా ఇదే పరిస్థితి. భాగస్వామితో అపార్థాలు, ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరిగి ప్రేమ బంధం బలహీనపడవచ్చు. మీ స్నేహితులు లేదా సహోద్యోగుల నుండి నమ్మక ద్రోహం ఎదురుకావచ్చు. మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయవచ్చు లేదా మీ రహస్యాలను వెల్లడించవచ్చు. ఇది మీకు తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తుంది. పని ప్రదేశంలో మీకు వ్యతిరేకంగా రాజకీయాలు లేదా కుట్రలు జరగవచ్చు. ఈ నెలలో మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఓర్పు, సహనం మరియు సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అయినప్పటికీ కొన్ని సంబంధాలు ఈ నెలలో తీవ్ర పరీక్షకు గురి అవుతూ ఉంటాయి. జూలై నెల వృశ్చిక రాశి వారికి వృత్తిపరమైనంగా తీవ్రమైన సవాళ్లను తీసుకువస్తుంది. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ఉన్నతాధికారులతో లేదా సహోద్యోగులతో అపార్థాలు, విభేదాలు తలెత్తవచ్చు. మీ కృషికి తగిన గుర్తింపు లభించకపోవడం లేదా మీరు చేసిన పనికి అపనిందలు పడడం జరగవచ్చు. కొంతమందికి ఉద్యోగ అభద్రతా భావం వెంటాడవచ్చు మరియు ఉద్యోగ నష్టం లేదా తాత్కాలిక సస్పెన్షన్ వంటి తీవ్రమైన పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మీ పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయబడవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. వ్యాపారం చేసేవారికి ఈ నెలలో వ్యాపారంలో మందగమనం, పోటీదారుల నుండి తీవ్రమైన ఒత్తిడి లేదా సరఫరా సమస్యలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొత్త ఒప్పందాలు కుదరకపోవచ్చు లేదా ఉన్న ఒప్పందాలు రద్దు కావడం జరగవచ్చు.
వ్యాపారంలో నష్టాలు లేదా ఊహించని ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు తలెత్తి అవి ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. ఈ నెలలో కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు, ఎందుకంటే అవి నష్టాలను తెచ్చే అవకాశం ఉంది. మీ పోటీదారులు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు లేదా మీ వ్యాపారానికి నష్టం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ఈ నెలలో మీరు మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాలి, కానీ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విద్యార్థులకు జూలై నెల కొంత సవాళ్లుగా ఉండవచ్చు. రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల ఏకాగ్రత లోపించవచ్చు మరియు చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా మారవచ్చు. అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కృషి చేయాలి, లేదంటే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఉపాధ్యాయులు లేదా తోటి విద్యార్థులతో అపార్థాలు తలెత్తవచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం లేదా నిరాశ ఎదురుకావచ్చు. మీ లక్ష్యాలపై స్పష్టత కలిగి ఉండడం మరియు క్రమశిక్షణతో చదువుకోవడం ముఖ్యం. సంతానం ఉన్నవారికి వారి ఆరోగ్యం లేదా విద్య ఆందోళన కలిగించవచ్చు. పిల్లలతో సంబంధంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వారి పట్ల ఓపికగా వ్యవహరించడం మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. జూలై నెలలో వృశ్చిక రాశి వారికి చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు. అవి వృత్తిపరమైన లేదా వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు. ఈ ప్రయాణాలు మీకు కొంత అలసటను కలిగించవచ్చు, కాబట్టి ప్రయాణంలో జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు ఈ నెలలో అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. జూలై నెల వృశ్చిక రాశి వారికి వారి కుటుంబ జీవితంలో తీవ్రమైన సమస్యలను తీసుకువస్తుంది. గ్రహాల చెడు ప్రభావం వల్ల కుటుంబంలో అశాంతి, గృహ వాతావరణంలో ఒత్తిడి పెరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు, అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. తల్లితో సంబంధంతో కొంత దూరం లేదా ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. ఇంట్లో శాంతి కొరబడుతుంది మరియు నిరంతరం చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఆస్తి సంబంధిత వివాదాలు కూడా ఈ నెలలో తీవ్ర రూపం దాల్చవచ్చు. వారసత్వ సమస్యలు, భూమి కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఆశించిన విధంగా పనులు జరగక ఆస్తి సంబంధిత లావాదేవీలలో జాప్యం లేదా నష్టాలు ఎదురుకావచ్చు. ఇంటి పునరుద్ధరణ లేదా మరమ్మత్తు పనులు మొదలు పెడితే అవి ఆలస్యం కావడం లేదా ఊహించని ఖర్చులు పెరగడం జరగవచ్చు. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి విషయంలో తీవ్ర ఘర్షణలు ఏర్పడవచ్చు. అవి చట్టపరమైన మలుపు తీసుకోవచ్చు. మీ ఇల్లు లేదా నివాసానికి సంబంధించిన సమస్యలు, ఉదాహరణకు లీకేజీలు, మరమ్మతులు లేదా పొరుగువారితో వివాదాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ నెలలో మీరు మీ ఇంటిని, కుటుంబ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడానికి చాలా కృషి చేయాలి. జూలై నెల వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా తీవ్రమైన సమస్యలను తీసుకువస్తుంది. మీ ఆరోగ్యం బలహీనపడవచ్చు మరియు మీరు తరచుగా అలసటగా, శక్తిహీనంగా భావిస్తారు. పండ్ల లేదా ఛాతీ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు తలెత్తవచ్చు. పాత సమస్యలు తిరగబెట్టడం లేదా కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తడం జరగవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి లేదా మలబద్ధకం వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళనలు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నిద్రలేమి సమస్య తీవ్రం కావచ్చు. దీనివల్ల మీరు రోజంతా అలసటగా, చిరాకుగా ఉంటారు. మీ రోగ నిరోధక శక్తి బలహీనపడవచ్చు. దీనివల్ల మీరు సులభంగా ఇన్ఫెక్షన్లకు గురి అవుతూ ఉంటారు. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది, కాబట్టి వాహనం నడిపేటప్పుడు, పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పదునైన వస్తువులను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. కొన్ని అరుదైన సందర్భాల్లో శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. వైద్యులను సంప్రదించడంలో నిర్లక్ష్యం చేయకూడదు. తక్షణమే వైద్య సలహా తీసుకోవడం మరియు సరైన చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల అడుగడుగునా జాగ్రత్త వహించాలి. ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మరియు సానుకూల ఫలితాలను పొందడానికి వృశ్చిక రాశి వారు కొన్ని జాగ్రత్తలు మరియు పరిహారాలను పాటించాలి. మీలో కోపము, ఆవేశము ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వాటిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఆవేశంలో మాట్లాడడం లేదా నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. కుటుంబ సభ్యులతో ఓపికగా వ్యవహరించండి. అపార్థాలను నివారించడానికి స్పష్టంగా మాట్లాడండి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానము, ప్రాణాయామం వంటివి చేయండి.
ఈ రాశివారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుణ్ణి ఆరాధించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శక్తి, ధైర్యము లభిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల మీలో ధైర్యము, సంకల్పశక్తి పెరుగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కోపము, ఆవేశము వంటి ప్రతికూల లక్షణాలు అదుపులోనికి వస్తాయి. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతూ ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా కుజుడి వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. హనుమంతుడి ఆరాధన వల్ల మీలో అపారమైన శక్తి, ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రాహువు మరియు శని వంటి ఇతర గ్రహ దోషాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ సంకల్ప శక్తి బలపడుతుంది మరియు మీ లక్ష్యాలను సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం మీకు అన్ని విధాలుగా కూడా రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఈ ఆరాధనలను కేవలం కష్ట సమయాల్లోనే కాకుండా నిరంతరం చేయడం వల్ల మీ జీవితంలో సానుకూలత మరియు ప్రశాంతత స్థిరంగా ఉంటాయి. ఆరాధనను శ్రద్ధ, భక్తి మరియు పూర్తి నమ్మకంతో చేయండి. ఫలితాలు తప్పకుండా ఉంటాయి. మాంసాహారం సేవించేవారు ఆరాధన చేసే రోజున దానిని విడిచిపెట్టడం మంచిది. వృశ్చిక రాశి వారు ఈ పరిహారాలను పాటించడం ద్వారా తమ రాశి అధిపతి అయిన కుజుడి అనుగ్రహాన్ని పొంది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరు మరియు విజయాన్ని సాధించగలరు. మరియు వృశ్చిక రాశి వారు ఈ జూలై నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 7, 12, 18, 21, 27, 29. ప్రతికూలమైన తేదీలు 4, 9, 14, 16, 23, 25. ఇవి వృశ్చిక రాశి వారి జూలై నెల రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.